తరచూ టాయిలెట్కి వెళ్లాల్సి రావడం, రాత్రులు ఎక్కువసార్లు లేవాల్సి రావడం మామూలుగా అయితే పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక వయసు వచ్చాక 50 ఏళ్లు పైబడ్డాక ఇలాంటి మూత్రగండాలు ఎదురవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మొదలుకుని క్యాన్సర్ కణితుల వరకు చాలా కారణాలే ఉంటాయి. మలి వయసులో పురుషులకు పెనుశాపంగా పరిణమించే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథికి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ప్రోస్టేట్ గ్రంథి అనేది మగవాళ్ళలో యూరినరీ బ్లాడర్ కింద అనేది ఉంటుందండి. ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ముఖ్య ఫంక్షనింగ్ అంటే ఏంటంటే కనుక మగవాళ్ళలో ఈ వీర్యకణాలు అంటే స్పర్మటోజోవాకి సరైన పోషకాహారం కలిగటం కానీ, వాటి ప్రయాణం సాఫీగా జరగటం కానీ, వాటి కోసం మనం ప్రోస్టేట్ గ్రంథి నుండి వచ్చే సెక్రీషన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రోస్టేట్ గ్రంథి కూడా పరిమాణం కూడా మనకి పెరుగుతూ ఉంటుందండి. ఈ వయసు ఒక్కటే మనకి ఈ ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం. పెరిగే వయసు కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది, క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంతే కాకుండా వివిధ రకాల హార్మోనల్ మార్పుల వల్ల కూడా మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవటం కానీ, దాంతోపాటు మనకి ఆహారంలో కూరగాయలు కానీ లేదంటే పళ్ళు కానీ తగ్గిపోవటం కానీ, వీటితో పాటు మనకి స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల వల్ల కూడా, అంటే BRCA2 మ్యూటేషన్ లేదంటే ATM మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో వీళ్ళ కుటుంబాల్లో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అది మనకి హెరిడిటరీగా రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? వీటి లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే కనుక తరచూ నీరుడికి వెళ్తాం అనేది కానీ, లేదంటే ఆ యూరిన్కి వెళ్ళినప్పుడు ఆగి రావటం కానీ, లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు వచ్చి రాకుండా ఉండటం కానీ, రాత్రిపూట యూరిన్కి ఎక్కువగా వెళ్తాం కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా చూస్తామని ఎందుకు అన్నామంటే కనుక ఈ లక్షణాలన్నీ మనం మిగతా ప్రోస్టేట్ జబ్బుల్లో కూడా చూస్తాం. కాబట్టి ఈ లక్షణాలు ఉంటేనే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. కాబట్టి ప్రోస్టేట్ క్యాన్సర్లోనే కాదు, ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో, అంటే యూరిన్కి సంబంధించిన ఇబ్బంది కానీ ఈ లక్షణాలు ఉన్నాయో, వెంబటే డాక్టర్కి చూపించుకున్నట్లయితే దేనివల్ల ఉంది, ఇది ప్రమాదకరం లేని ఇన్ఫెక్షన్ వల్ల ఉందా, లేదంటే తక్కువ అవకాశం ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉందా అనేది మనం చూసుకుని నిర్ధారించుకోవచ్చు. ఇంతేకాకుండా ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండి అది పక్కన లింఫ్ గ్రంథులకు పాకినట్లయితే కనుక కడుపులో నొప్పి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే కనుక అంగస్తంభన కూడా ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే నీరుడిలో మనకి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ మీకు మెటస్టాసైజ్ అయినప్పుడు, అంటే వేరే అవయవానికి పాకినప్పుడు ముఖ్యంగా వెళ్ళేది ఎముకలకండి. వెన్నుపూస ఎముకలకు కానీ, తక్కువ అవకాశంతో మిగతా ఎముకలకు కానీ పాకే అవకాశం ఉంటుంది. అలా ఎముకలకు పాకినప్పుడు ఏంటంటే కనుక మీకు ఎముకల్లో నొప్పులు కానీ, లేదంటే వెన్నుపూసలో నొప్పి కానీ, లేదంటే ఆ వెన్నుపూసలో ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి కాళ్ళు చేతులు ఏమైనా పక్షపాతం వచ్చే అవకాశం కానీ ఇవన్నీ ఉంటాయండి. ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ను నిర్ధారించే పరీక్షలేవి? ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నట్టు అనుమానం ఉన్నప్పుడు ఏంటంటే మొదటగా చేయాల్సింది ఏంటంటే సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక రక్త పరీక్ష ఉంటుందండి. ఈ రక్త పరీక్ష మనం చేస్తాం. ఇక్కడ నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సీరం PSA అనే టెస్ట్ కేవలం ప్రోస్టేట్ క్యాన్సర్లో మటుకే కాదు, నేను ఇందాక చెప్పిన బినైన్ డిసీజెస్లో కూడా మనకి ఈ PSA అనేది పెరగవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉన్నాయో సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్ష చేస్తాము. దాంతో పాటుగా తప్పనిసరిగా మనం పేషెంట్ని పరీక్షించినప్పుడు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. మలద్వారం ద్వారా మనం ఆ ప్రోస్టేట్ గ్రంథిని పరిశీలించినట్లయితే కనుక, ఒకవేళ ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే కనుక మనకి ఆ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి క్లినికల్గా మనకి అర్థమవుతుంది. దాని తర్వాత ఇమేజింగ్కి వచ్చేగురికి మనం ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరీక్ష చేస్తాం. అది చేసినట్లయితే కనుక ప్రోస్టేటిక్ గ్రంథిలోని భాగాల్లో ఏమైనా గడ్డలు అనేవి ఉన్నాయా, ఏమైనా మార్పు అనేది ఉన్నదా అనేది మనం చూస్తాం. ఈ రోజుల్లో మనకి అత్యాధునికంగా మల్టీ పారామెట్రిక్ MRI అనేది కూడా వచ్చింది. దీంతో ఏంటంటే కనుక 1 సెంటీమీటర్ కంటే చిన్నగా ఉన్న పరిమాణంలో ఉన్న క్యాన్సర్ తాలూకు మార్పులను కూడా మనం గుర్తించవచ్చు. ఇలాగ మనము స్కానింగ్ చేసి గుర్తించిన తర్వాత బయాప్సీతోనే మనం జబ్బుని కనుక నిర్ధారించుకోగలం. కాబట్టి
ఈ ట్రస్ గైడెడ్ కానీ లేదంటే మల్టీ పారామీటర్కి ఎంఆర్ఐ గైడెడ్ బయాప్సీ కానీ మనం చేసినట్లయితే కనుక జబ్బును నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ జబ్బు ఉంది అని నిర్ధారణ అయినట్లయితే కనుక స్టేజింగ్కి వచ్చేటప్పటికి మనం పిఎస్ఎంఏ పెట్ అంటామండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రెయిన్ యాంటీజెన్ పెట్ స్కాన్ అనేది చేస్తాం. ఇది మామూలు పెట్ కాదు, ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా మనం చేసే సెపరేట్ పెట్ స్కాన్ అనమాట. దీంట్లో ఎక్కడెక్కడైతే ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క కణాలు ఉన్నాయో ఒంట్లో ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా అనేది తెలుస్తుంది. ఈ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ ద్వారా మనకి అది ఎర్లీ స్టేజా లేదంటే కొద్దిగా మిగతా అవయవాలకు కూడా పాకిందా అనేది కూడా మనకి తెలుస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స ఏంటి? ఎర్లీ స్టేజ్లో అయితే కనుక మీకు ఇందాక నేను చెప్పినట్టు వెరీ లో రిస్క్ అయినట్టు అయితే కనుక, వెరీ లో రిస్క్ అంటే కనుక నార్మల్గా మనం స్క్రీనింగ్ పద్ధతిలో పిఎస్ఏ టెస్ట్ చేసి అదేమైనా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మనం స్కాన్ చేసి జబ్బును గుర్తించడం, అది వెరీ లో రిస్క్ అనమాట. పిఎస్ఏ 10 కంటే తక్కువ ఉంటుంది, అది కేవలం లోపల మార్పులు పెద్దగా ఉండవు, జబ్బును గమనిస్తాం మనం గైడెడ్ బయాప్సీ ద్వారా. అలాంటి వాళ్ళలో మనం యాక్టివ్ సర్వేలెన్స్ అంటాం. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే వాళ్ళకి వైద్యం చేసినంత మాత్రాన వాళ్ళ ఆయుష్కాలంలో ఏమీ మార్పు రాదు, అది చేయటం వల్ల ఇంకా మనం ఓవర్ ట్రీట్ చేసినట్టు అవుతాం. కాబట్టి వెరీ లో రిస్క్ స్టేజ్ వాళ్ళకి మనం యాక్టివ్ సర్వేలెన్స్లో పెట్టుకోవచ్చు, వాళ్ళతో మనం డిస్కస్ చేసిన తర్వాత. దాని తర్వాత లోకలైజ్డ్ డిసీజ్ లో అండ్ ఇంటర్మీడియట్ రిస్క్ వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక అది ఏంటంటే కనుక రేడియేషన్ థెరపీ, ఈబీఆర్టీ అంటాం, ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ ద్వారా మనం ఆ జబ్బును నయం చేసుకోవచ్చు. లేక రాడికల్ ప్రాస్టెటెక్టమీ అనే ఆపరేషన్ పద్ధతి ద్వారా కూడా మనం నయం చేసుకోవచ్చు. మనం ఈబీఆర్టీ పద్ధతి ద్వారా వెళ్ళినట్టే కొన్ని లాభాలు ఉంటాయి, మనం రాడికల్ ప్రాస్టెక్టమీ పద్ధతి ద్వారా వెళ్ళినట్టే కొన్ని లాభాలు ఉంటాయి. అవి ఏంటంటే మనం ఈ ఈబీఆర్టీ పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే కనుక ఆపరేషన్ తర్వాత వచ్చే నరానికి వచ్చే ఇబ్బంది కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అదే రాడికల్ ప్రాస్టెక్టమీ ద్వారా పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే కనుక మనం ఆ జబ్బును పూర్తిగా నిర్మూలించుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కాబట్టి లోకలైజ్డ్ డిసీజ్కి మనం ఈ 2 పద్ధతుల ద్వారా కూడా మనం వైద్యం అందించవచ్చు. ఈ ఆపరేషన్ పద్ధతి కూడా వచ్చేసేటప్పటికి ఈ రోజుల్లో మనకి చాలా అత్యాధునిక పద్ధతులు అనేవి వచ్చినాయండి. అదేంటంటే రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ అనేది కూడా చేస్తున్నాం. ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథి అనేది మనకి పెల్విస్ భాగంలో చాలా కిందలో ఉంటుంది, సో ఆపరేషన్ చేయడానికి కూడా ఒక క్లిష్టతరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజుల్లో వచ్చిన అడ్వాన్స్డ్ రోబోటిక్ పద్ధతి ద్వారా కూడా ఈ జబ్బుని పూర్తిగా నయం చేయొచ్చు. ఒకవేళ ఈ జబ్బు కనుక మిగతా అవయవాలకి పాకినట్లయితే కనుక అప్పుడు మనం అడ్వాన్స్డ్ దశ అంటాం. ఆ అడ్వాన్స్డ్ దశలో మనం వివిధ రకాల ట్రీట్మెంట్లు, అంటే మొదటగా చెప్పుకోవాల్సింది ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ. దాని తర్వాత మన కొత్తగా వచ్చిన యాంటీ ఆండ్రోజన్స్ అని ట్యాబ్లెట్లు ఉన్నాయండి. అది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, ట్యాబ్లెట్ల రూపంలో ఉంటుంది. దాంతోపాటు కీమోథెరపీ కూడా మనకి వాడుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్కు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తొలి దశలో మనం ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ జబ్బును మొత్తం నిర్మూలించుకున్న తర్వాత మనం ఫాలోఅప్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది చేస్తూ ఉంటామండి. ఆ పిఎస్ఏ టెస్ట్ అలా తక్కువగానే ఉందా, జబ్బు లేనట్టు ఏమైనా కొద్దిగా మార్పు ఉందా అనేది చూస్తూ ఉంటాము. దీంతోపాటు మనం స్కానింగ్ కూడా చేసుకుని మనం ఆ పేషెంట్లలో ఏమైనా మార్పు ఉందా లేదా కూడా మనం గమనిస్తూ ఉంటామండి. ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించుకోవచ్చా? ప్రాస్టేట్ గ్రంథి యొక్క క్యాన్సర్ యొక్క ముఖ్య కారణం నేను చెప్పినట్టు వయసు పెరుగుదలే. ఆ వయసు పెరుగుదలని మనం ఎలాగో ఆపలేము. కాకపోతే మనం చేయగలిగేది ఏంటంటే మన దైనందిక జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, నిత్యం వ్యాయామం చేయటం, మనం తీసుకునే ఆహారంలో పళ్ళు మరియు కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం. ఈ టమాటాలు మనకి ఏంటంటే లైకోపీన్స్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క ముప్పు అనేది తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఇంతే కాకుండా మనకి సోయాబీన్స్ కానీ చిన్న ఈ ఆకుకూరలు కానీ వీటి వల్ల కూడా మనకి ఈ ఫైటోఎస్ట్రోజన్స్ వల్ల కూడా మనకి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క ముప్పు తక్కువగా ఉందనేది మనకి వివిధ రకాల పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకుని ఉన్నట్లయితే కనుక మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదకరమైందే కావచ్చు, అయితే నడి వయసులోకి వచ్చాక తరచూ పిఎస్ఏ పరీక్షను చేయించుకుంటూ ఉంటే ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. చికిత్స తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసుకోవచ్చు.